హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన మరికొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. అలానే తెలుగు డబ్బింగ్లో ఉన్న మూవీస్ని అయితే రికమెండ్ చేస్తాను. ఆ మూవీస్ మీరు ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. చూసిన వారు కూడా ఒకసారి అయితే మళ్ళీ ట్రై చేయవచ్చు అలాంటి మూవీస్ అయ్యి. సో మీరు మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకుంటే అలానే వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఫ్రెండ్స్, సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. నెంబర్ 1, 2005లో వచ్చిన మూవీ నువ్వు వస్తానంటే నేను వద్దు అంటానా, స్టారింగ్ సిద్ధార్థ్, త్రిష అండ్ శ్రీహరి, డైరెక్టర్ ప్రభుదేవ. సో ఈ మూవీని వచ్చేసి థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు 4K వర్షన్లో. నెక్స్ట్ తునివు మూవీని వచ్చేసి తెలుగులో రిలీజ్ అవడానికి రైట్స్ అయితే బ్యాక్ చేసుకున్నారు. సైమల్టేనియస్గా తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్ని ఒకేసారి అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ చిల్లా చిల్లా సాంగ్ను వచ్చేసి December 9th అయితే రిలీజ్ చేయబోతున్నారు తమిళ్ వర్షన్. నెక్స్ట్ ఆశిష్ న్యూ ఫిల్మ్ సెల్ఫిష్ నెక్స్ట్ డే వచ్చేసి ఈ మూవీ షూటింగ్ అనేది బిగిన్ చేశారు. నెంబర్ 4, కిచ్చా సుదీప్ 46th ఫిల్మ్. ఈ మూవీకి బ్యానర్ వచ్చేసి లైకా ప్రొడక్షన్. సో జనవరి మంత్ నుంచి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అనేవి రివీల్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 5, ఈ సంక్రాంతి అండ్ పొంగల్కి బిగ్ మూవీస్ థియేటర్స్ రిలీజ్ అవుతుంటే ఒక స్మాల్ మూవీ ఎంట్రీ అయితే ఇచ్చింది. అదే కళ్యాణం కమనీయం, స్టారింగ్ సంతోష్ శోభన్ అండ్ ప్రియా భవానీ శంకర్. సో ఈ మూవీ వచ్చేసి యువి క్రియేషన్స్ వారి అయితే వస్తుంది. రిలీజ్ వచ్చేసి January 14th అయితే కన్ఫర్మ్ చేయబోతున్నారు. నెంబర్ 6, అక్షయ్ కుమార్ న్యూ ఫిల్మ్ వేదత్ మరాఠే వీర్ దౌడలే సాత్. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి మహేష్ మాంజ్రేకర్. సో నెక్స్ట్ డే వచ్చేసి ఫస్ట్ షెడ్యూల్ని దుబాయ్లో అయితే బిగిన్ చేశారు. సో మూవీ రిలీజ్ ఎయిమింగ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ దివాళీ. టోటల్ 4 లాంగ్వేజ్ మరాఠీ, హిందీ, తమిళ్ అండ్ తెలుగు. నెక్స్ట్ నెంబర్ 7, వారసుడు. రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో యాక్టర్ శ్యామ్ గారు వచ్చేసి తన ఎక్స్పీరియన్స్ అయితే తెలియజేశారు. అలానే కొంత ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు మూవీ గురించి. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అయితే ఉండబోతుంది. ఇందులో వచ్చేసి నేను తలపతి గారికి బ్రదర్గా కనబడబోతున్నాను అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఇందులో వచ్చేసి టోటల్ 5 సాంగ్స్ అయితే ఉండబోతున్నాయి. 3 బిగ్ యాక్షన్ సీన్స్ అయితే ఉండబోతున్నాయి అని చెప్పేసి. నెంబర్ 8, శాసనసభ. ఈ మూవీని వచ్చేసి December 16th థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ రాజమౌళి గారు వచ్చేసి రీసెంట్గా బెస్ట్ డైరెక్టర్ అవార్డు అయితే అందుకున్నారు, లైక్ త్రిబుల్ సంబంధించే. సో ఇంకో అవార్డు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇది త్రిబుల్ టీమ్ హోల్ కాస్ట్ అండ్ క్రూకి సంబంధించి ఈ అవార్డు అయితే ఇచ్చారు. నెక్స్ట్ రామ్ చరణ్ గారు కూడా ఒక అవార్డు అయితే అందుకున్నారు. ఇది ఢిల్లీలో అయితే ఇవ్వడం జరిగింది. ఇది NDTV నుంచి అయితే వచ్చింది, ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డ్. నెక్స్ట్ నెంబర్ 11, పుష్ప 2. ఈ మూవీ షూటింగ్ బిగిన్ అయింది. బట్ అల్లు అర్జున్ గారు వచ్చేసి ఇంకా మూవీ షూటింగ్లో అయితే జాయిన్ కాలేదు. సో రీసెంట్గా వచ్చి అల్లు అర్జున్ గారు డైరెక్టర్ త్రివిక్రమ్ గారిని అయితే కోరారంట ఈ మూవీ షూటింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ August 2023 కల్లా ఓవరాల్ మూవీ షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకోమని చెప్పేసి. అండ్ అల్లు అర్జున్ గారు వచ్చేసి నెక్స్ట్ ఈ మూవీ అయిపోగానే పుష్ప 2 అయిపోగానే డైరెక్టర్ త్రివిక్రమ్ గారితో న్యూ మూవీ చేయాలని ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారంట. నెంబర్ 12, సాయి ధరమ్ తేజ్ గారి 15th నుంచి టైటిల్ గ్లింప్స్ వీడియో వచ్చేసి December 7th మార్నింగ్ 11 AM అయితే రివీల్ చేయబోతున్నారు కదా. ఇందులో వచ్చేసి NTR గారి వాయిస్ ఓవర్ అయితే వినిపిస్తుంది. నెంబర్ 13, ధమాకా. ఈ మూవీ నుంచి మరొక న్యూ సాంగ్ ప్రోమోని అయితే రిలీజ్ చేశారు. అండ్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ కూడా సూన్ అంట. అండ్ ఈ అప్డేట్ తర్వాత సాంగ్ అప్డేట్ తర్వాత మేకర్స్ రివీల్ చేయబోతున్నది ట్రైలర్ అప్డేట్ అయితే రివీల్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 14, పఠాన్. ఇంకా మూవీ రిలీజ్ అవడానికి 50 days ఉండడంతో మేకర్స్ వచ్చేసి మరొక న్యూ స్టిల్ పోస్టర్ అయితే రివీల్ చేశారు షారుఖ్ ఖాన్ది. సో మీకు పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా, అదే ఆ పోస్టర్ వచ్చేసి మూవీని వచ్చి థియేటర్స్లో January 25th అయితే రిలీజ్ చేయబోతున్నారు. హిందీ, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్. అలానే ఇది IMAX వర్షన్లో కూడా రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి పఠాన్ ఫైర్ సింబల్తో. నెక్స్ట్ కాంతారా. ఈ మూవీని వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఇండియా వారు హిందీ అండ్ ఇంగ్లీష్ వర్షన్స్ని December 9th అయితే ప్రీమియర్ ఇచ్చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ది ఫ్లాష్ సిరీస్ని కంటిన్యూ చేస్తుంటే ఫైనల్ సీజన్ వచ్చేసి February 8th అయితే ప్రీమియర్ చేస్తున్నారు CW ఛానల్. నెంబర్ 17, రాకెట్ బాయ్స్ సీజన్ 2. సీజన్ 1 వచ్చేసి సోనీ లివ్ OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అయింది. మనకి తెలుగు వర్షన్ కూడా ఉంది. సో సీజన్ 2కి సంబంధించిన షూటింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. 2023 ఫస్ట్ హాఫ్లో సీజన్ 2 అయితే ప్రీమియర్ చేయబోతున్నారు. నెంబర్ 18, హీరో షారుఖ్ ఖాన్, బ్యానర్ హంబులే ఫిల్మ్స్ అండ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి. వీళ్ళ కాంబోలో వచ్చేసి ఫ్యూచర్లో ఒక బిగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే డిస్కషన్ స్టేజ్ అయితే డన్ అయిపోయి ఉంది. సో ఇదొక యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 19, మిక్కీ 17. ఇది వార్నర్ బోస్ ఫాన్ చేత వస్తుంది. ఇది ఒక యాక్షన్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే ఉండబోతుంది, స్టారింగ్ రాబర్ట్ ప్యాటిన్సన్. సో డైరెక్టర్ వచ్చేసి ది పారాసైట్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ తీస్తున్నారు కొరియన్ డైరెక్టర్ బాంగ్ జూన్ హూ.
సో ఈ మూవీ రిలీజ్ వచ్చేసి 2024 ఇయర్ మార్చ్ 29th ఇన్ థియేటర్స్. నెక్స్ట్ నెంబర్ 20 డంజియన్స్ అండ్ డ్రాగన్స్ హానర్ అమంగ్ థీవ్స్. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయింటే చూడండి. ఇది ఒక యాక్షన్ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ అయితే ఉండబోతుంది. సో ఈ మూవీని వచ్చేసి 2023 ఇయర్ మార్చ్ 31కి థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 21 డైరెక్టర్ రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబో మూవీ గురించి. సో ఈ మూవీ షూటింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ జూన్ 2023 నుంచి అయితే ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 22 విజయ్ దేవరకొండ అండ్ సమంత మూవీ ఖుషి. ప్రస్తుతానికి అయితే ఈ మూవీ షూటింగ్ అయితే ఆగిపోయింది. త్వరలోనే న్యూ షెడ్యూల్ వచ్చేసి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది ఈ మూవీ గురించి. ఇందులో వచ్చేసి ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ అయితే ఉండబోతుందంట. అది విజయ్ దేవరకొండ గారిది. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్లో వచ్చేసి కనపడడానికి స్మాల్ రోల్ ప్లే చేయడానికి కృతి శెట్టి గారిని అయితే అప్రోచ్ అయితే అవబోతున్నారు. నెంబర్ 23 చంద్రముఖి 2 నెక్స్ట్ డే వచ్చేసి న్యూ షెడ్యూల్ అయితే బిగించేశారు. సో ఈ న్యూ షెడ్యూల్ వచ్చేసి బాలీవుడ్ యాక్ట్రెస్ కంగనా గారు అయితే జాయిన్ అయ్యారు. సో ఇందులో వచ్చి మనకి చాలా పెద్ద ఇంపార్టెంట్ రోల్లోనే కనబడబోతున్నారు. లైక్ చెప్పాలంటే మనకి చంద్రముఖి అయితే ఉంది కదా ప్రీక్వెల్ మూవీలో జ్యోతిక క్యారెక్టర్ అయితే ఉంది కదా. సో ఆ జ్యోతిక క్యారెక్టర్లో ఇప్పుడు మనకి కంగనా గారు అయితే కనబడుతున్నారు. నెంబర్ 24 అన్స్టాపబుల్ విత్ ఎన్బికే సీజన్ 2. సో ఈ సీజన్ 2లో మనకు ఒక ఎపిసోడ్లో వచ్చేసి ప్రభాస్ గారు అండ్ గోపీచంద్ గారు అయితే కనబడతారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ అనేది అదే జస్ట్ ఫుల్ షూట్ కాకుండా టుడే వచ్చేసి ప్రోమో షూట్ అయితే హైదరాబాద్లో అయితే జరిగింది. నెక్స్ట్ నెంబర్ 25లో వచ్చేసి 3 తెలుగు డబ్బింగ్లో ఉన్న మూవీస్ని అయితే రికమెండ్ చేస్తున్నాను. ఇవి యావరేజ్ రేటింగ్తో బెస్ట్ కంటెంట్తో ప్రైమ్ వీడియోలో అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఆ మూవీస్ ఏంటో చూద్దామా. నెంబర్ 1 2019లో వచ్చిన మూవీ ది కొరియర్. ఇందులో మీకు చూడడానికి దొరుకుతుంది యాక్షన్ అండ్ థ్రిల్లర్. రన్ టైమ్ 1 hour 39 minutes అయితే ఉంటుంది. నెంబర్ 2 2018లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ ఫిలిం ది మెగ్. ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి 1 hour 53 minutes అయితే మనకి చూడడానికి అయితే దొరుకుతుంది. నెక్స్ట్ నెంబర్ 3 2013లో వచ్చిన హారర్ అండ్ జాంబీ అటాక్ ఫిలిం వరల్డ్ వార్ జెడ్. ఇందులో వచ్చేసి మనకి 1 hour 56 minutes అయితే రన్ టైం అయితే చూడడానికి దొరుకుతుంది. సో ఈ మూవీస్ని ఇంకా ఎవరైనా చూడకపోతే 3 మూవీస్ని అయితే చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మరికొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో అలానే మూవీ రికమెండ్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by.